Welcome to Venkateshwara College of Arts and Science. My name is K. Venkatesh, lecturer in economics. Today I will explain final year BA 5th A paper Agriculture Economics, 5th semester 5th A Agriculture Economics. Agriculture Economics మనకి ఫోర్త్ టాపిక్ వ్యవసాయ పరపతి మూలాధారాలు అంటే అగ్రికల్చర్ క్రెడిట్స్. సో అగ్రికల్చర్ క్రెడిట్స్ అంటే ఏమిటి, అగ్రికల్చర్ క్రెడిట్స్ సంబంధించినటువంటి మూలాధారాలు ఏమిటనేది మనం ఇప్పుడు ఏ మార్గాల ద్వారా విత్తాన్ని సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే జనరల్గా పారిశ్రామిక రంగానికి సంబంధించి అయితే ఈజీగా లోన్స్ ప్రొవైడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బ్యాంకులన్నీ కూడా చాలా ఈజీగా లోన్స్ ఇస్తూ ఉంటాయి. కానీ అగ్రికల్చర్ సెక్టర్కి వచ్చేటప్పటికి అనేక కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫార్మర్స్ అండ్ లిటరసీ పీపుల్, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫార్మర్స్కి సరైనటువంటి సంస్థాగత రుణాలకు అవగాహన లేకపోవడం వల్ల ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళందరూ వడ్డీ వ్యాపారస్తులపైన, ఎవరైతే మనీ ల్యాండర్స్ ఉంటారో వాళ్ళపైన, లేదా అంటే భూ యాజమాన్యం కలిగినటువంటి పెద్ద పెద్ద రైతులు ఉంటారు విలేజెస్లో వాళ్ళపైన, ఇటువంటి వాళ్ళపైన డిపెండ్ అవి రుణాలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. కానీ వ్యవసాయ పరపతి అనేది, సంస్థాగత రుణాలు అనేవి కొన్ని మ్యాక్సిమం ఇండియాలో అన్ని రకాల బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు కూడా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బేసిస్గా మనం చూసినట్లయితే వ్యవసాయ విత్తం ఏమిటనేది మనం చూడండి. ఫస్ట్ వన్, వ్యవసాయ ఉత్పాదకాల కొనుగోలు చేయడానికి వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని వ్యవసాయ విత్తము అని అంటారు అనమాట. వ్యవసాయ పరపతి అంటే ఏమిటి అంటే ఏవైతే వ్యవసాయ ఉత్పాదకాలు అంటే వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, అంటే ఉత్పాదక అంటే ఆ సీడ్స్ అవి ఉండొచ్చు, అంటే విత్తనాలు అవి ఉండొచ్చు, వ్యవసాయానికి సంబంధమైన విత్తనాలు అవి ఉండొచ్చు, లేదా కొనుగోలు చేయడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు అవి ఉండొచ్చు, అలానే ఇటువంటి వాటి లేదా వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి అవి ఉండొచ్చు. అవసరమైన ద్రవ్యాన్ని వ్యవసాయ విత్తము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వ్యవసాయ ఉత్పాదకాలు వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి అవసరమైన ద్రవ్యాన్ని వ్యవసాయ విత్తము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను ఉత్పత్తి చేయడానికి వ్యవసాయ విత్తం కీలక పాత్ర. అంటే వ్యవసాయ ఉత్పత్తులు మనం చేయాలి అంటే వ్యవసాయ విత్తం అనేది కీలక పాత్ర అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఇంత వ్యవసాయ విత్తము సాధారణంగా వ్యవసాయ పరపతి అనేది వ్యవసాయదారులు భారతదేశంలో సాధారణంగా 3 రకాలుగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుంది. అవి ఏమిటంటే స్వల్పకాలిక వ్యవసాయ పరపతి, మధ్యకాలిక వ్యవసాయ పరపతి, దీర్ఘకాలిక వ్యవసాయ పరపతి. అంటే వ్యవసాయ పరపతిని మనం ఎన్ని రకాలుగా డిఫైన్ చేస్తూ ఉన్నాము అంటే 3 రకాలుగా వ్యవసాయ పరపతిని డిఫైన్ చేస్తూ ఉన్నాము. స్వల్పకాలిక వ్యవసాయ పరపతి, మధ్యకాలిక వ్యవసాయ పరపతి, దీర్ఘకాలిక వ్యవసాయ పరపతి అని చెప్పేసి వ్యవసాయ పరపతిని 3 రకాలుగా డిఫైన్ చేస్తూ ఉన్నాము అన్నమాట. సో అసలు ఈ వ్యవసాయ పరపతి అనేది వ్యవసాయదారులకి ఎందుకు కల్పించడం జరుగుతుంది, దాని నీడ్ ఏమిటి అని చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టు వ్యవసాయ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్లో ఎక్కువ మంది ఈ రకమైనటువంటి పంటలు వేయడానికి అవసరమైన ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళే అనమాట. సో వీళ్ళందరికీ కూడా ఆర్థిక స్వావలంబన తీసుకురావడం కోసం ఈ రకమైనటువంటి వ్యవసాయ పరపతి అనేది కల్పించడం జరుగుతుంది సంస్థాగత ఆర్గనైజేషన్స్ ద్వారా అనమాట. అసలు వ్యవసాయ పరపతి మూలాధారాలు ఏమిటి చూడండి. ఎన్ని రకాల పద్ధతుల ద్వారా కల్పించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. 3 రకాల పద్ధతుల ద్వారా వ్యవసాయ పరపతిని కల్పించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అని చెప్పేసి. అలానే వ్యవసాయ పరపతి మూలాధారాలు చూసినట్లయితే మనకి వ్యవసాయ పరపతిని సమకూర్చే మూలాధారాలు 2 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. వ్యవసాయ పరపతిని సమకూర్చే మూలాధారాలు 2 రకాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఒకటి సంస్థాగత రుణాలు, 2 సంస్థాగతేతర
రుణాలు అని చెప్తూ ఉంటాము. సంస్థాగత మూలాధారాలు లేదా సంస్థాగత ఇతర మూలాధారాలు అని చెప్తూ ఉంటాము. సంస్థాగత ఇతర మూలాధారాలు ఏంటో చూడండి. ఫస్ట్ ఏవైతే వ్యవసాయదారులు ఉన్నారో తమ పరపతి అవసరాల కోసం అంటే వ్యవసాయ అవసరాల కోసం చాలా కాలంగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుండి కానీ భూస్వాముల దగ్గర నుండి కానీ వ్యాపారస్తుల దగ్గర నుండి కానీ కమిషన్ ఏజెంట్ల దగ్గర నుండి కానీ మన చుట్టాల దగ్గర నుండి కానీ ఆధారపడి వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్లయితే అటువంటి రుణాలను మనం ఏమని చెప్తూ ఉంటామంటే సంస్థాగత ఇతర రుణాలు అని చెప్తూ ఉంటాము అనమాట. అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, భూస్వాముల దగ్గర, ఎవరైతే మనీ ల్యాండర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర, వడ్డీ వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ దగ్గర, ఇటువంటి వాళ్ళ దగ్గర మనం తీసుకునేటటువంటి రుణాలను ఏమని చెప్తూ ఉంటాము అంటే సంస్థాగత రుణాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. 1951-52లో మొత్తం పరపతిలో 93% ఈ సంస్థాగత ఇతర రుణాలుగానే మనం చెప్తూ ఉంటాము. ఇన్స్ట్రక్చరల్ లోన్స్ అని చెప్తూ ఉంటాము అన్నమాట ఇది. సో ఈ సంస్థాగత ఇతర లోన్స్ వల్లే రైతులు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని చెప్పినట్లయితే ఈ రకంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తము కూడా రైతులు వడ్డీ వ్యాపారస్తులకు అధిక మొత్తంలో వడ్డీ చెల్లించడం వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని చెప్తూ ఉంటాము సంస్థాగత రుణాల కారణంగా అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రెండోది ఈ సంస్థాగత రుణాల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ వడ్డీ వ్యాపారస్తులు. సంస్థాగత పరపతి మూలధారుల వడ్డీ వ్యాపారస్తులు ప్రధాన పాత్ర పోషించడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు 1950-70%, 50-51-52 కాలంలో 70% పైగా ఈ వడ్డీ వ్యాపారస్తులు ఉండే ఫార్మర్స్ సంస్థాగత రుణాలను తీసుకుంటూ ఉండేవారు. 1996 వచ్చేటప్పటికి 7% ఇది తగ్గడం జరిగింది. దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వం వివిధ సంస్థల ద్వారా రుణాలు అందించడం వల్ల వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రైతులు ఆధారపడడం అనేది క్రమేపీ తగ్గిందని చెప్తూ ఉంటాము అనమాట. స్టార్టింగ్లో ఇనీషియల్ డేస్లో మనకి పూర్తిగా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఆధారపడి మనం పనిచేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా మనకి ఆ సంస్థాగత రుణాల వైపు ప్రజలు మళ్ళారని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి సంస్థాగత రుణాల్లో ప్రధాన పాత్ర ఎవరంటే వడ్డీ వ్యాపారస్తులు అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు. సంస్థాగత ఇతర రుణాల్లో మనం చెప్పుకునే వాళ్ళు ఇంకొకరు ఎవరంటే వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు. వీరు కూడా వ్యవసాయదారులకు వ్యవసాయ నిమిత్తం పరపతి కల్పించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. పంట ఎప్పుడైతే చేతికి వస్తుందో చేతికి వచ్చిన వెంటనే వారు వ్యవసాయదారులపైన ఒత్తిడి తెచ్చి వాళ్ళ వడ్డీతో సహా తిరిగి అధిక మొత్తంలో రైతు దగ్గర నుంచి తీసుకుంటూ ఉండేవారు. రైతుకి గిట్టుబాటు ధర వచ్చినా గిట్టుబాటు ధర రాకనా పంట తప్పక వీళ్ళ ప్రజల వల్ల ఆ పంటను విక్రయించుకుని నష్టపోవాల్సి వస్తూ ఉండేది అనమాట. ఈ రకమైనటువంటి ప్రాబ్లం అనేది రైతులు ఫేస్ చేస్తూ ఉన్నారనే మనం చెప్తూ ఉన్నాము అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి బంధువులు. అనేక సందర్భాల్లో బంధువుల వద్ద రుణం తీసుకుని వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. వీరు వడ్డీ తీసుకోకపోవచ్చు లేదా తక్కువ వడ్డీ నుండి తక్కువ తీసుకోవచ్చు. కానీ అప్పు తీర్చాలనే ప్రెజర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే పంట తక్కువ ధరకే పంట చేతికి వచ్చిన వెంటనే పంట తక్కువ ధరకే విక్రయించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా రైతు అప్పులు ఊబిలో కూలిపోవడం జరిగిపోతుంది అనమాట. 1951-52లో 14.2% ఈ రకమైన రుణాలు ఉండగా 1996 నాటికి 3% తగ్గింది. అంటే 3% తగ్గడం జరిగింది అంటే దీని అర్థం ఏమిటి? వీటి ప్రాధాన్యత క్రమేపీ తగ్గుతూ వస్తుంది. దానికి గల కారణం ఏమిటి అంటే ప్రభుత్వమే కొన్ని అవేర్నెస్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది అంటే సంస్థాగత రుణాలను రైతులకు ఏ విధంగా తీసుకోవాలనే అవేర్నెస్ క్యాంపులు రన్ చేయడం ద్వారా ప్రభుత్వము వాటిని అందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 4వది వచ్చేటప్పటికి భూస్వాములు. సన్నకారు రైతులు, ఉపాంత రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం భూస్వాముల నుండి అప్పులు తీసుకునేవారు అన్నమాట. మొత్తం వ్యవసాయ పరపతిలో
ఈ విధంగా ఈ సన్నకారు రైతులు, ఉపాంత రైతులు ఈ రకమైన పరపతి వాటా పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉండింది అన్నమాట. సంస్థాగత పరపతి మూలాల్లో వడ్డీ వ్యాపారస్తులు ప్రధాన స్థానం అని ఉంటూ ఉంటాము అన్నమాట. ఎందుకు? ఈవెన్ వీళ్ళు ప్రధానంగా రైతులు అందుబాటులో ఉంటూ ఉంటారు. అడిగిన మొత్తం వెంటనే ఏ రకమైన కండిషన్స్ లేకుండా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కానీ తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ రైతు పంట చేతికి వచ్చిన వెంటనే పంట సరిగా పండినా పండకపోయినా మార్కెట్ ధర ఏ విధంగా ఉన్నా కానీ వడ్డీతో సహా తిరిగి వసూలు చేసుకునేవారు అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, రైతులు ఎక్కువగా అప్పుల ఊబిలో కూలిపోయి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సంస్థాగత రుణాలు. అంటే ఈ రుణాలను మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసాము? రుణాలు 2 రకాలుగా డివైడ్ చేసాము. సంస్థాగత రుణాలు అని చెప్పేసి, సంస్థాగతం కాని రుణాలు అని చెప్పేసి. సంస్థాగత రుణాలు అంటే ఏమిటి? మన బంధువుల దగ్గర కానీ, చుట్టాల దగ్గర కానీ, అలానే వడ్డీ వ్యాపారస్తులు కానీ, అలానే భూస్వాముల వద్ద కానీ మనం తీసుకునేటువంటి రుణాలను ఏమని చెప్తూ ఉంటాము? సంస్థాగత రుణాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే సంస్థాగత కాని రుణాలు అంటే ఏమిటి? సంస్థాగత కాని రుణాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అది సంస్థాగత రుణాలు అంటే ఏమిటి? ఒక రకంగా స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ నుండి, అంటే సంస్థాగత పరపతి ప్రధాన లక్ష్యం వ్యవసాయదారులను వడ్డీ వ్యాపారస్తుల నుండి, ఇతర వ్యాపారస్తుల నుండి, కమిషన్ ఏజెంట్ నుండి రక్షించి రుణభారం నుండి కాపాడటం. ఇది మాత్రమే కాకుండా వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసిన మూలధనాన్ని తక్కువ వడ్డీ వద్ద రుణాల రూపంలో అందించడం. ఇది ప్రధానంగా సంస్థాగత రుణాల యొక్క ప్రధాన ఉద్దేశము అన్నమాట. అర్థమైనది. సంస్థాగత పరపతి ప్రధాన లక్ష్యం ఏమిటి? వ్యవసాయదారుల నుండి వ్యాపారస్తులు, ఇతర వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లను రక్షించి రుణభారం నుండి కాపాడటం మాత్రమే కాదు, వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసిన మూలధనాన్ని తక్కువ వడ్డీ వద్ద రుణాల రూపంలో అందించడం కూడా ఒక సంస్థాగత ద్వారా వివిధ సంస్థల ద్వారా పరపతి పంపిణీ చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సంస్థాగత రుణము, సంస్థాగత కాని రుణము, ఈ రెండింటికి డిఫరెన్సెస్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, సంస్థాగత రుణం అంటే ఏమిటి? సంస్థాగత రుణము అంటే దేని మనం సంస్థాగత రుణము అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సంస్థాగత రుణము అంటే ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ నుండి, అంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏమిటి? బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఫైనాన్షియల్ కార్పొరేషన్ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలను సంస్థాగత రుణం అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇది మనకి సంస్థాగత కాని రుణాలు అంటే అన్నమాట. అంటే సంస్థాగత రుణాలు అంటే ఏమిటి? గవర్నమెంట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి మనం తీసుకునే రుణాలను ఏమని చెప్తూ ఉంటాము అంటే సంస్థాగత రుణాలు అని చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏమిటి? బ్యాంకుల దగ్గర నుంచి కానీ, ఇతర ఫైనాన్షియల్ సంస్థల దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి రుణాలను సంస్థాగత రుణాలు అని చెప్తూ ఉంటాము అన్నమాట. అదే సంస్థాగత కాని రుణాలు అంటే ఏమిటి అంటే బంధువుల దగ్గర నుంచి, లేదా మనీ ల్యాండర్స్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి, లేదా భూస్వాముల దగ్గర నుంచి మనం తీసుకునే రుణాలను ఏమని చెప్తూ ఉంటామంటే స్ట్రక్చరల్ లోన్స్ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా 2 రకాలుగా రుణాలను మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సంస్థాగత కాని రుణాలకు ప్రధాన ఆధారాలు ఏమిటో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి బహుళ సంస్థల విధానము. సహకార సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఈ విధంగా అనేక సంస్థల ద్వారా వ్యవసాయ పరపతి విధానాన్ని కల్పించడాన్ని ఏమని చెప్తూ ఉంటామంటే బహుళ సంస్థల విధానము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏంటి? సహకార సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఈ విధంగా అనేక సంస్థల ద్వారా వ్యవసాయ పరపతి విధానాన్ని బహుళ సంస్థల విధానం అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఏమిటి? ఇక్కడ
సహకార సంస్థలు అంటే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి మనం తీసుకునేటటువంటి రుణాలన్నీ కూడా సంస్థాగత రుణాలే. ఆ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్స్ ఏమిటి? బ్యాంకులు ఉండొచ్చు, సహకార బ్యాంకులా ఉండొచ్చు, వాటిని కోఆపరేటివ్ బ్యాంక్స్ అని చెప్తూ ఉంటాం, లేదా కమర్షియల్ బ్యాంకులా ఉండొచ్చు, లేదా కేవలం నాబార్డు వంటి ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనకి స్ట్రక్చరల్ లోన్స్ అనేది చెప్తూ ఉంటాము. వీటి లక్ష్యాలు ఏమిటో మనం చూసినట్లయితే వ్యవసాయానికి సకాలంలో తగినంత పరిమాణంలో పరపతిని అందించడము. వ్యవసాయానికి సకాలంలో తగినంత పరిమాణంలో పరపతిని అందించడము అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రామీణ వ్యవస్థలో క్రమంగా వడ్డీ వ్యాపారస్తుల పాత్రను తొలగించడము అన్నమాట. ఒకటి, వ్యవసాయానికి సకాలంలో తగినంత పరిమాణంలో పరపతిని అందించడము. నెక్స్ట్ వచ్చి గ్రామీణ వ్యవస్థలో వడ్డీ వ్యాపారస్తుల పాత్రను తగ్గించడము అన్నమాట. నెక్స్ట్ వచ్చి వ్యవసాయ పరపతి సరఫరాలతో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించడము అన్నమాట. అంటే ఏవైతే రూరల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయో వాటిని, రూరల్ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయో వాటిని తొలగించడము అన్నమాట. ఈ లక్ష్యాలు ప్రధానంగా సంస్థాగత రుణాల యొక్క లక్ష్యాలు అన్నమాట. ఏమిటి? వ్యవసాయానికి సకాలంలో తగినంత పరిమాణంలో పరపతిని అందించడము, గ్రామీణ వ్యవస్థలో క్రమంగా వడ్డీ వ్యాపారస్తుల పాత్రను తొలగించడము. అర్థమైందండి? వ్యవసాయానికి సకాలంలో తగినంత పరిమాణంలో పరపతిని అందించడము, గ్రామీణ వ్యవస్థలో క్రమంగా వడ్డీ వ్యాపారస్తుల పాత్రను తొలగించడము. నెక్స్ట్ వచ్చి వ్యవసాయ పరపతి సరఫరాలతో ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించడము అన్నమాట. ఈ మూడు వస్తే మనకి వ్యవస్థాగత రుణాలు అంటే సంస్థాగత రుణాలు అనేవి పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ సంస్థాగత రుణాలకు సంబంధించి నెక్స్ట్ మనం చూసినట్లయితే పప్పు ధాన్యాల అభివృద్ధి కార్యక్రమాలు, వరి ఉత్పత్తి ప్రత్యేక కార్యక్రమాలు, జాతీయ నూనె గింజల అభివృద్ధి పథకము మొదలైన ప్రత్యేక పథకములు అమలు చేయటం ద్వారా ప్రాంతాలకు అధిక మొత్తంలో ఏదైతే వెనకబడిన ప్రాంతాలు ఉంటాయో వెనకబడిన ప్రాంతాలు అధిక మొత్తంలో పరపతి అందించడం, ఏ విధంగా వివిధ సంస్థల ద్వారా వ్యవసాయ పరపతి లభిస్తుందో పరిశీలించవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అంటే సంస్థాగత రుణాలు ప్రధాన ఉద్దేశం, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనీ ల్యాండర్స్ ఉన్నారు, మనీ ల్యాండర్స్ కానీ లేదా వడ్డీ వ్యాపారస్తులు కానీ ఎక్కడైతే అధిక ఆదాయాలు వస్తూ ఉంటాయో వాటికి తిరిగి పే చేయగలుగుతాడు అనుకుంటే మాత్రమే వాడు వాటిని తిరిగి పే చేసే వాడికి అప్పిస్తూ ఉంటాడు. కానీ వీళ్ళకి అభివృద్ధి లక్ష్యం అనేది వీళ్ళకు ఉండదు. కానీ సంస్థాగత రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా కొంచెం అభివృద్ధి లక్ష్యంతో వాళ్ళు పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఖచ్చితమైనటువంటి విధానాలు రూపకల్పన చేసుకున్న వాళ్ళు ఈవెన్ పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ప్రభుత్వం తరఫున. అంటే రైతులను రుణభారం నుండి రక్షించడమే వీటి ప్రధాన ఉద్దేశం తప్ప వ్యాపార దృక్పథం అనేది ఇక్కడ మనకి కనిపించదు. పూర్తిగా రైతులను రుణభారం నుండి రక్షించి వేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సహకార పరపతి సంఘాలు. సహకార పరపతి సంఘాలు అసలు సహకార పరపతి సంఘాలు అంటే ఏంటో చూడండి. భారతదేశంలో 86% పైగా గ్రామాలు ప్రాథమిక వ్యవసాయ సంఘాల పరిధిలోనే ఉన్నాయి అన్నమాట. చూడండి, భారతదేశంలో 86% పైగా గ్రామాలు ప్రాథమిక పరపతి వ్యవసాయ సంఘాల పరిధిలోనే ఉన్నాయని చెప్తూ ఉంటాం. గ్రామీణ జనాభాలో 36% వరకు ఈ సంఘాల వలన ప్రయోజనం పొందుతూ ఉన్నారు. గ్రామీణ జనాభాలో 36% జనాభా ఈ పథకాల వలన ప్రయోజనం పొందుతూ ఉన్నారన్నమాట. ఏ పథకాల వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నారని చెప్తూ ఉంటాము? సాధారణంగా సహకార బ్యాంకుల వల్ల అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, ఈ సహకార సంఘాలు అనేవి పూర్తిగా ఇవి ఏ రకమైనటువంటి సంఘాలు అంటే అభివృద్ధి దృష్ట్యా పనిచేసేటటువంటి సంఘాలుగానే మనం చెప్తూ ఉంటాం. కానీ ఈవెన్ ఫైనాన్షియల్ మోటివ్లో పనిచేసేటటువంటి సంఘాలు కాదు. ఎందుకు? ఇవి సహకార సంఘాల యొక్క ప్రధాన మోటివ్ ఏమిటి? ఏ స్లోగన్తో ముందుకు వెళ్తాయి అంటే ఇవి అందరి కొరకు తాము, తమ కొరకు అందరూ, పూర్తిగా సంక్షేమం దృష్ట్యా
రైతుల అభివృద్ధి కారకాలుగా ఈ సహకార సంఘాలు అనేవి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. పూర్తిగా రైతులకు దృష్టిలో పెట్టుకుని రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పరపతిని కల్పించడం జరుగుతూ ఉంటుంది సహకార సంఘాలు అనేవి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకు భారతదేశంలో ఏ రేంజ్లో సహకార సంఘాలు ఉన్నాయంటే భారతదేశంలో 86% పైగా గ్రామాల్లో ప్రాథమిక పరపతి వ్యవసాయ సంఘాలు పరిధిలోనే ఉన్నాయండి. చూడండి, అంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కడుంది, గ్రామాల మొత్తం కూడా ఈ పరపతి సంఘాల చేతుల్లోనే ఉన్నాయని చెప్తూ ఉంటాము. అంటే వ్యవసాయ సహకార సంఘాల చేతుల్లో ఉన్నాయి. దీన్ని మనం విలేజెస్లో చూడండి, ప్రతి విలేజెస్లో లేదా చిన్న చిన్న విలేజెస్తో ఒక 2-3 విలేజెస్ కలిపి ఒక కోఆపరేటివ్ బ్యాంక్స్ అని కోఆపరేటివ్స్ ఇంట్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి. వీటిని మనం సొసైటీలు అని చెప్తూ ఉంటాం. ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట. సో ఈ సంఘాలు స్వల్పకాలిక పరపతిని అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ సంఘాలన్నీ కూడా స్వల్పకాలిక రుణాలు అందించడం జరుగుతుంది. అంటే గ్రామీణ జనాభాలో 36% వరకు ఈ సంఘాల వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నారంటే 86% విలేజెస్ కవర్ అవుతూ ఉన్నాయి. ఈ సంఘాల కిందన 36% వరకు ఈ సంఘాల వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఈ సంఘాలు స్వల్పకాలిక పరపతిని అందిస్తూ ఉంటాయి. భూమి అభివృద్ధి బ్యాంకులు మధ్యకాలిక, స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరపతిని అందించడం జరుగుతూ ఉంటుంది. అంటే సహకార బ్యాంకులు మళ్ళీ కొన్ని రకాలుగా డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాణిజ్య బ్యాంకులు. 1969 సంవత్సరంలో వాణిజ్య బ్యాంకులను ఇందిరాగాంధీ గారు 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది అని చెప్తూ ఉంటాం. మనందరికీ తెలిసిందే. ఎప్పుడు 1969 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బ్యాంకుల జాతీయకరణ జరిగినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే 1969. కాంపిటేటివ్లో కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటాడు అన్నమాట. 1969 సంవత్సరంలో బ్యాంకుల జాతీయకరణ జరిగినటువంటి సంవత్సరం అన్నమాట. ఇది 1969. 1949లో వాణిజ్య బ్యాంకులు జాతీయకరణ జరిగినటువంటి సంవత్సరం మనోడు. ఈ జాతీయకరణ జరగడానికి ముందు వ్యవసాయ పరపతి సమకూర్చడంలో వీటి పాత్ర గుర్తించబడినది కాదు అన్నమాట. అంటే ఏవైతే బ్యాంకులు జాతీయకరణ జరిగిందని చెప్తూ ఉంటామో, ఈ బ్యాంకులు జాతీయకరణ జరగక ముందు ఈ కమర్షియల్ బ్యాంకుల్ని అసలు వీటిని అంతగా గుర్తింపు అనేది లేదు. ఎందుకు, వ్యవసాయ పరపతికి అంతగా ఈ పర్పస్ సమకూరుస్తాయి అనే గుర్తింపు అనేది ఉండేది కాదు. ఓన్లీ కమర్షియల్ బ్యాంకులు అంటే కమర్షియల్ పర్పస్లో పనిచేసే బ్యాంకులు కానీ ఇవి ఉంటూ ఉండేవి అన్నమాట. అర్థమైందండి. 1969లో ఈ వాణిజ్య బ్యాంకులు జాతీయకరణ జరగడానికి ముందు వ్యవసాయ పరపతి సమకూర్చడంలో వీటి పాత్ర గుర్తించదగినది కాదు. ఎందుకంటే అంతగా ఇవి పరపతిని సమకూర్చేవి కావు. 1951లో వ్యవసాయ పరపతిలో వాణిజ్య బ్యాంకులు పరపతిని సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యవసాయ పరపతిలో వాణిజ్య బ్యాంకుల ప్రాధాన్యత క్రమేపీ స్వతంత్రం వచ్చిన తర్వాత పెరుగుతూ వచ్చింది. అది 1969 తర్వాత దాని రోల్ పెరిగిందని చెప్తూ ఉంటాము అన్నమాట. నెక్స్ట్ వచ్చి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి సహకార పరపతి సంస్థలు, వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న పరపతికి అనుబంధంగా పరపతి సౌకర్యాలు విస్తరించడంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విశేషమైనటువంటి కృషి చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కరెక్షన్ చేసుకోండి కొంచెం, ఇక్కడ ఆ నోట్స్లో మిస్టేక్స్ ఉండొచ్చు. సో వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి సహకార పరపతి సంస్థలు, వాణిజ్య బ్యాంకులు అందిస్తున్న పరపతికి అనుబంధంగా పరపతి సౌకర్యాలు విస్తరించడంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విశేషమైన కృషి చేస్తున్నాయి. విశ్లేషణ ఉందంటే అది విశేషమైన కృషి చేస్తున్నాయి. సన్నకారు ఉపాంత రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రత్యక్షంగా రుణాలను అందిస్తాయి అన్నమాట. అర్థమైందండి. సన్నకారు ఉపాంత రైతులకు, వ్యవసాయ కూలీలకు ప్రత్యక్షంగా రుణాలను అందించడం జరుగుతుంది. ఏంటి,
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. వీటిని ఏమని చెప్తూ ఉంటామని ఇంగ్లీష్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్. నెక్స్ట్ వచ్చి సహకార పరపతి. భారతదేశంలో సహకార ఉద్యమంలో 1904లో ప్రారంభమైందని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో సహకార ఉద్యమం 1904లోనే ప్రారంభమైందని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. వ్యవసాయదారులను వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి చేసే లక్ష్యంగా సహకార పరపతి చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి చేసే లక్ష్యంగా సహకార పరపతి చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. 1904లో ఒక చట్టాన్ని చేసి ఇందులో లోపాలను సరిదిద్దడం జరిగింది అన్నమాట. అంటే 1904 భారతదేశంలో మొట్టమొదటిసారిగా సహకార సంఘం ఎప్పుడు ఏర్పడిందిరా అంటే 1904లో వెస్ట్ బెంగాల్లో ఒక సహకార సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు 1904లో అనమాట. ఆ 1904లో సహకార సంఘం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటా అంటే అప్పుడు ఒక చట్టాన్ని తీసుకువచ్చి ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. 1904 అయినటువంటిది ఇది మనకి. ఓకే, భారతదేశంలో సహకార ఉద్యమంలో 1904లో ప్రారంభమైంది. వ్యవసాయదారులు వడ్డీ వ్యాపారస్తుల నుండి విముక్తి చేసే లక్ష్యంగా సహకార పరపతి చట్టం ప్రవేశపెట్టడం జరిగిందని చెప్తూ ఉంటాం. 1904లో ఒక చట్టాన్ని చేసి ఇందులో లోపాలను సరిదిద్దడం జరిగింది. దీంతో 1904 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక సహకార సంస్థ వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది సహకార ఉద్యమానికి నాంది పలికిందని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. ఈ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మనం చూసినట్లయితే ఒక గ్రామంలో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఏర్పడి ఒక గ్రామంలో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా ఏర్పడి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే రుణ సదుపాయాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇందులో ప్రవేశ రుసుము, డిపాజిట్లు, రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది వ్యవసాయ పరపతి సంఘాలు. ప్రతి విలేజ్లోనే కొంతమంది యువత పరపతి కావాలి అంటే ఒక సంఘంగా ఏర్పడి రుణాన్ని తీసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత పరపతి సంఘాలుగా ఏర్పడి రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి కేంద్ర సహకార బ్యాంకు. సాధారణంగా ఒక జిల్లాకే ఒక కేంద్ర సహకార బ్యాంక్ అనేది ఉంటుంది. సాధారణంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఒక కేంద్ర సహకార బ్యాంక్ అనేది ఉంటుంది. ఇది జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఏర్పడినటువంటిది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని ప్రాథమిక పరపతి సంఘాల సమాఖ్యే కేంద్ర సహకార బ్యాంకు. అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సమాఖ్యే ఇది కేంద్ర సహకార బ్యాంక్ అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఇవి రాష్ట్ర సహకార బ్యాంకు నుండి నిధులను స్వీకరించడం జరుగుతుంది. కేంద్ర సహకార బ్యాంక్ అనేది రాష్ట్ర సహకార బ్యాంకు నుండి నిధులను స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. ప్రాథమిక పరపతి సంఘాలకు పరపతిని సమకూరుస్తాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల నుండి పరపతిని సమకూర్చడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇవి
కేంద్ర సహకార బ్యాంకులకు సంబంధించినటువంటిది. ఇవి కూడా మనకి సంస్థాగత రుణాలు అందించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం జరుగుతూ ఉంటుంది. ఏమిటి? సాధారణంగా ఒక జిల్లాకి ఒక కేంద్ర సహకార బ్యాంకు ఉంటుందని చెప్పుకున్నాము. ఇది జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సమైక్య కలిపితే కేంద్ర సహకార బ్యాంక్ అవుతూ ఉంటుంది. ఇవి రాష్ట్ర సహకార బ్యాంకుల నుండి నిధులను స్వీకరిస్తాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు పరపతిని సమకూర్చడం జరుగుతూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి రాష్ట్ర సహకార బ్యాంకులు. రాష్ట్ర సహకార బ్యాంకులు రాష్ట్రంలోని సహకార పరపతి వ్యవస్థకు రాష్ట్ర సహకార బ్యాంకులు శిఖరం వంటివి అని చెప్తూ ఉంటాం మనం. రాష్ట్రంలోని సహకార పరపతి వ్యవస్థకు ఏవైతే సహకార పరపతి వ్యవస్థ ఉంటుందో ఆ సహకార పరపతి వ్యవస్థకు శిఖరము అంటే ఎపిక్ సంస్థ లాంటి ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఏమిటి? రాష్ట్ర సహకార బ్యాంకులు అనేవి అన్నమాట. సో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల మీద ఇవి నియంత్రణతో పాటు కార్యక్రమాలను సమన్వయపరచడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏవైతే సహకార కార్యక్రమాలు ఉంటాయో పరపతికి సంబంధించి ఆ పరపతికి రాష్ట్ర సహకార బ్యాంకు రాష్ట్రంలోని సహకార పరపతి వ్యవస్థకు రాష్ట్ర సహకార బ్యాంకు శిఖరం వంటిదని చెప్తూ ఉంటాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల మీద నియంత్రణతో జిల్లా కార్యక్రమాలను సమన్వయపరచడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర సహకార బ్యాంకు పరపతి వ్యవస్థకు రాష్ట్ర సహకార బ్యాంకు శిఖరం వంటిది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల మీద నియంత్రణతో పాటు కార్యక్రమాలను సమన్వయపరుస్తూ ఉంటుంది. నాబార్డు నుండి నిధులను రుణాల రూపంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము. అనేది రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది అనమాట. నెక్స్ట్ వచ్చి భూ అభివృద్ధి బ్యాంకు. వ్యవసాయదారులు దీర్ఘకాలిక పరపతికి ఉపయోగపడే బ్యాంకులను భూ అభివృద్ధి బ్యాంకులు అని చెప్తూ ఉంటాం. వ్యవసాయదారుల దీర్ఘకాలిక పరపతికి ఉపయోగపడే బ్యాంకులను భూ అభివృద్ధి బ్యాంకులు అని చెప్తూ ఉంటాము అన్నమాట. ఈ భూ అభివృద్ధి బ్యాంకులు ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వ్యవసాయదారులకు రుణ సౌకర్యం అందించడంతో పాటుగా వ్యవసాయదారులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది క్షేత్రస్థాయిలో అన్నమాట. మొదటగా పంజాబ్లో ఈ భూ అభివృద్ధి బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశం మొత్తం మీద కూడా విస్తరించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా బ్యాంకులు సంస్థాగత రుణాలను అందించడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము. అర్థమైంది? ఇవి మనకి వ్యవసాయ పరపతి మూలాధారాలు అన్నమాట. అర్థమైందండి? అంటే వ్యవసాయ పరపతి మూలాధారాలు మనకి ఎన్ని రకాలుగా వ్యవసాయ పరపతి మూలాధారాలు ఉన్నాయని చెప్తూ ఉంటాము. వ్యవసాయదారులు ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయ పనులు నిర్వహించడానికి అవసరమైన ద్రవ్యాన్ని కొనుగోలు నిమిత్తం మనకి వ్యవసాయ పరపతి అనేది అవసరం అని చెప్తూ ఉంటాం. వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను ఉత్పత్తి చేయడానికి వ్యవసాయ విత్తం కీలక పాత్ర వహిస్తుంది అని చెప్తూ ఉంటాం. వ్యవసాయ పరపతిని 3 రకాలుగా వర్గీకరించడం జరుగుతూ ఉంటుందని చెప్పుకున్నాం. స్వల్పకాలిక వ్యవసాయ పరపతి, మధ్యకాలిక వ్యవసాయ పరపతి, దీర్ఘకాలిక వ్యవసాయ పరపతి అని చెప్తూ ఉంటాం. స్వల్పకాలిక వ్యవసాయ పరపతి అంటే ఏమిటి? కేవలం ఒక క్రాప్ సీజన్లో నిర్వహించబడేటువంటి వ్యవసాయ పరపతిని స్వల్పకాలిక వ్యవసాయ పరపతి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. కేవలం ఇది ఒక క్రాప్ సీజన్లో అంటే జనరల్గా వ్యవసాయం సంబంధించినటువంటి పనులు నిర్వహించుకోవడానికి స్వల్పకాలిక రుణాలు అంటే కేవలం ఒక క్రాప్ సీజన్లో ఉండేటువంటి రుణాలు అన్నమాట. క్రాప్ సీజన్లో ఉండేటువంటి రుణాలు అంటే కేవలం పంట నిర్వహణ కొరకు విత్తనాలు కొనుగోలు చేయటము, అలానే వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి ఈ రకమైన రుణాలు ఉపయోగించడం జరుగుతుంది. అంటే కేవలం దీని రుణకాల పరిమితి వచ్చి ఒక 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అదే మధ్యకాలిక రుణాల కాల పరిమితి 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కాలం వరకు మధ్యకాలిక రుణాలు ఉంటూ ఉంటాయి. ఇవి వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడం కొరకు వ్యవసాయ రంగంలో నూతన
నూతన ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే వాటిని ప్రవేశపెట్టడం ఈ రకంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీర్ఘకాలిక రుణాలు. దీర్ఘకాలిక రుణ పరపతి అంటే ఏమిటంటే వ్యవసాయ రంగానికి సంబంధించి భారీ యంత్రాల కొనుగోలు చేయడం కొరకు, అంటే ట్రాక్టర్లు కానివ్వండి, హార్వెస్టింగ్ మిషన్స్ కానివ్వండి, క్రాప్ మిషన్స్ కానివ్వండి, ఇటువంటి మిషన్స్ కొనుగోలు చేయడం కొరకు ఏర్పాటు చేసేటటువంటి రుణాలుగా మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే స్వల్పకాలిక రుణాలు అంటే ఒక క్రాప్ సీజన్ ఉంటుంది, మధ్యకాలిక రుణాలు అంటే ఒక క్రాప్ సీజన్ నుండి 2 years వరకు ఉంటుంది, దీర్ఘకాలిక రుణాలు అంటే ఈవెన్ అది లాంగ్ పీరియడ్ అనమాట. సో ఈ విధంగా 3 రకాలైన రుణాలు కూడా సంస్థాగత రుణాలు కల్పించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వ్యవసాయ పరపతికి మూలాధారాలు ప్రధానంగా వ్యవసాయ పరపతి ఎన్ని రకాలుగా మనం సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే 2 రకాలుగా సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. వ్యవసాయ పరపతి ఎన్ని రకాలుగా సమకూర్చుకుంటాము, 2 రకాలుగా సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్పుకుంటాం. ఏంటి ఆ 2 రకాలుగా అని చెప్పినట్లయితే మనకి ఒకటి సంస్థాగత మూలాధారాలు, సంస్థాగత ఇతర మూలాధారాలు, అన్‌స్ట్రక్చరల్ లోన్స్ అని చెప్తూ ఉంటాము. 2 సంస్థాగత మూలాధారాలు. ఈ 2 రకాలుగాను మనకి కల్పించడం సంస్థాగత ఇతర మూలాధారాలు, సంస్థాగత మూలాధారాలు. ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏమిటి? సంస్థాగత ఇతర మూలాధారాలు, సంస్థాగత మూలాధారాలకు డిఫరెన్సెస్ ఏమిటంటే సంస్థాగత ఇతర మూలాధారాలకి వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుండి కానీ వ్యవసాయదారుల దగ్గర నుండి కానీ ప్రభుత్వం తీసుకునే రైతులు తీసుకునేటటువంటి రుణాలను మనం ఏమని చెప్తూ ఉంటాము అంటే సంస్థాగత రుణాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వడ్డీ వ్యాపారస్తుల దగ్గర, రైతుల దగ్గర లేదా ఇతర వ్యక్తుల దగ్గర మనం తీసుకునేటటువంటి రుణాలను సంస్థాగత కాని రుణాలు అని చెప్తూ ఉంటాం. లేదా బంధువుల దగ్గర మనం తీసుకునే రుణాలను సంస్థాగత కాని రుణాలు అని చెప్తూ ఉంటాం. అది సంస్థాగతమైన పరపతి అంటే ఏమిటి? వీటిని స్ట్రక్చరల్ లోన్స్ అని చెప్తూ ఉంటాం. అంటే బ్యాంకుల దగ్గర నుంచి, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి రుణాలను సంస్థాగత రుణాలు అని చెప్తూ ఉంటాము అన్నమాట. సో ఫస్ట్ సంస్థాగత రుణాలు ఏమిటో చూద్దాం. మనకి వ్యవసాయదారులు తమ పరపతి అవసరాల కోసం చాలా కాలం వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు మొదలైన వారి మీద ఆధారపడేవారు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే రుణాలను మనం ఏమని చెప్తూ ఉంటామంటే సంస్థాగత ఇతర మూలాధారాలు అని చెప్తూ ఉంటాము అన్నమాట. మనకి ఇండిపెండెన్స్ చూసినటువంటి కొత్తలో స్టార్టింగ్లో 1951-52 పీరియడ్లో మొత్తం పరపతి మూలాధారాలు 93% వీరి దగ్గర నుంచే సంస్థాగత రుణాలనే రైతులు తీసుకుంటూ ఉండేవారు అనమాట. కానీ క్రమేపీ రుణ పరిమితి అనేది ప్రస్తుతం తగ్గిందని చెప్తూ ఉంటాము. ప్రజెంట్ ఎక్కువ మొత్తంలో సంస్థాగత రుణాలు తీసుకోవడం జరుగుతుంది అనమాట. వడ్డీ వ్యాపారస్తులు అసలు సంస్థాగత కాని రుణాలు చూడండి, ఫస్ట్ వడ్డీ వ్యాపారస్తులు. సంస్థేతర పరపతి మూలాధారాల్లో వడ్డీ వ్యాపారస్తులు ప్రధాన పాత్ర వహించేవారని చెప్తూ ఉంటాము అనమాట. వీరు 70% పైగా మనకి రుణం కల్పిస్తూ ఉండేవారు ఇనీషియల్ డేస్లో. నెక్స్ట్ వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు వీరి వాళ్ళు కూడా గ్రామీణ రైతులు అధికంగా రుణభారం అనేది మోయడం జరుగుతూ ఉండేది. అధిక వడ్డీకి తిరిగి చెల్లించేవారు. అనేక రుణం అప్పుల బాధలో కూరుకుపోతూ ఉండేవారు. అట్లనే బంధువులు అధిక వడ్డీ తీసుకున్నప్పటికి కూడా రైతు పైన అత్యధికంగా ఒత్తిడి ఉండడం కారణంగా తక్కువ ధరకి అమ్ముకోవడం జరుగుతూ ఉండేది. ఇది కూడా కొంతవరకు రైతుకు ఆర్థికంగా వెనకబడిపోవడానికి ఒక కారణంగానే చెప్తూ ఉంటాం. అలానే భూస్వాములు, సాధారణంగా భూస్వాములే గ్రామీణ రైతు జీవనాన్ని మొత్తాన్ని తలకిందులు చేసేవాళ్ళు అని చెప్తూ ఉండేవాళ్ళు ఇనీషియల్ డేస్లో అనమాట. ఈ భూస్వామి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా ఈవెన్ తన సభ్యచేతుల్లో తను అనుకున్న విధంగా మార్పులు చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ భూస్వామి మొత్తం ఆర్థికపరమైన విధానాలన్నింటినీ కూడా ఈవెన్ ఆ గ్రామీణ రైతు జీవన విధానాన్ని మొత్తాన్ని కూడా మార్పు చేస్తూ ఉండేవాడు అనమాట. పొలాన్ని ఆయన చేతిలోనే ఉండేది. మొత్తం అంతా కూడా గ్రామీణ వ్యవసాయం మొత్తము కూడా ఈ భూస్వామి కన్సర్న్లో నిర్వహిస్తూ ఉండేవారు. దాంతోపాటు అధిక వడ్డీకి భూస్వాములు ఆ ఫార్మర్స్కి ఇంట్రెస్ట్ ఇస్తూ అధిక వడ్డీ వసూలు చేసి దోపిడీకి చేస్తూ ఉండేవారు. దీంతో గ్రామీణ రైతులు అనేక కష్ట నష్టాలు భరించడం జరుగుతూ ఉండేది అన్నమాట. అలానే సంస్థాగత పరపతి మూలాధారాల్లో వడ్డీ వ్యాపారస్తుల స్థానం ప్రధానమైందిగానే మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ఈ వడ్డీ వ్యాపారస్తులు కూడా అధిక వడ్డీకి ఫార్మర్స్కి అప్పు ఇవ్వడం వల్ల
అసలు వడ్డీతో కలిపి పంట పండిన తర్వాత అధిక మొత్తంలో తిరిగి చెల్లించడం కష్టమైపోవడం వల్ల ఆ ఫార్మర్స్ గ్రామీణ ప్రాంతంలో అప్పులు ఊపులకు కూరుకుపోయేవారని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్రధానంగా సంస్థాగత ఇతర రుణాలుగానే మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అదే సంస్థాగత రుణాలు అంటే ఏమిటి? ఏవైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ నుండి మనం తీసుకునేటువంటి రుణాలను ఏమని చెప్తూ ఉంటాము? సంస్థాగత రుణాలు అని చెప్తూ ఉంటాము అన్నమాట. అంటే ప్రభుత్వం దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి రుణాలు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్, ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుండి మనం తీసుకునేటువంటి రుణాలను ఏమని చెప్తూ ఉంటాము అంటే సంస్థాగత రుణాలు అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే బ్యాంకుల దగ్గర నుంచి, వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి కానీ, సహకార బ్యాంకుల దగ్గర నుంచి కానీ, లేదా ఇతర ఫైనాన్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర నుంచి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ దగ్గర నుంచి మనం తీసుకునేటువంటి రుణాలను ఏమని చెప్తూ ఉంటాము అంటే సంస్థాగత రుణాలు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అవి ఏమిటో చూద్దాం. ఫస్ట్ వన్, బహుళ సంస్థల విధానము, వాటి లక్ష్యాలు ఏమిటో మనం చూసినట్లయితే బ్రీఫ్గా ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. బ్రీఫ్గా వన్స్ రీకాల్ చేసుకోవచ్చు. సహకార సంస్థలు, వాటి వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ఈ విధంగా అనేక సంస్థల ద్వారా వ్యవసాయ పరపతి విధానాన్ని బహుళ సంస్థల విధానము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి కానీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ, లేదా సహకార బ్యాంకుల దగ్గర నుంచి కానీ తీసుకునే రుణాలను ఏమని చెప్తూ ఉంటాము అంటే బహుళ సంస్థల విధానము అని మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ బహుళ సంస్థల విధానం యొక్క లక్ష్యాలు ఏమిటి? వ్యవసాయానికి సకాలంలో తగినంత పరిమాణంలో పరపతిని అందించడము, వ్యవసాయానికి సకాలంలో తగినంత పరిమాణంలో పరపతిని అందించడము. నెక్స్ట్, గ్రామీణ వ్యవస్థలో క్రమంగా వడ్డీ వ్యాపారస్తుల పాత్రను తొలగించడము, గ్రామీణ వ్యవస్థలో క్రమంగా వడ్డీ వ్యాపారస్తుల పాత్రను తొలగించడము, వ్యవసాయ పరపతి సరఫరాలో ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించడము అన్నమాట. ఈ మూడుతో మనకి బహుళ సంస్థల విధానం అనేది పనిచేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేటికి ప్రభుత్వము ఏ మార్గాల ద్వారా రైతులకు సంస్థాగత రుణాలను సమకూర్చడం జరుగుతూ ఉంటుందంటే మనకి వాణిజ్య బ్యాంకుల ద్వారా మనకి సంస్థాగత రుణాలు సమకూర్చడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాం. వాణిజ్య బ్యాంకులు అంటే పేరులో ఉంది కదా, వాణిజ్యం అని చెప్పేసి వ్యాపార దృక్పథంతో పనిచేస్తాయి అంటే వాణిజ్య బ్యాంకులు అంటే వ్యాపార దృక్పథంతో పనిచేస్తూ ఉంటాయి. సో వాణిజ్య బ్యాంకులు అంటే వ్యాపార దృక్పథంతో పనిచేసేటటువంటి బ్యాంకులే. బట్ ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా అవి రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నిధులు అనేవి మంజూరు చేయడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము అన్నమాట. ఇక్కడ వ్యాపార దృక్పథంతో పనిచేసేటువంటి బ్యాంకులు కాదు అన్నమాట. పూర్తిగా సంక్షేమ దిశ పనిచేసేటువంటి బ్యాంకులుగా మనం వీటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట, ఈ వాణిజ్య బ్యాంకులు. నెక్స్ట్, రూరల్ రీజనల్ బ్యాంక్స్ అని చెప్తూ ఉంటాము, అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అని చెప్తూ ఉంటాము అన్నమాట. వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి సహకారాన్ని పెంపొందించడానికి, వ్యవసాయదారులకు పరపతి సౌకర్యాన్ని కల్పించడం వరకు ఏర్పాటు చేసినటువంటి బ్యాంకుల్లో ఇవి కూడా ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నాయని మనం చెప్తూ ఉంటాము అన్నమాట. అట్లానే సహకార పరపతి సంఘాలు, ఈ సహకార పరపతి సంఘాలు అనేవి కూడా ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తూ ఉంటాయి. అట్లనే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, అట్లనే కేంద్ర సహకార బ్యాంకులు, అలానే భూ అభివృద్ధి బ్యాంకులు, ఇవన్నీ కూడా మనకి సంస్థాగత రుణాలను అందించేటువంటి ఆర్గనైజేషన్స్ కానీ మనం చెప్తూ ఉంటాము అన్నమాట. ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే రైతులకు ఈ రెండు మార్గాల ద్వారా పరపతి మూలాధారాలు అనేవి సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. పరపతి అంటే ఏమిటి? విత్తం అంటే లోన్స్, ఒక మాటలు చెప్పాను, లోన్ అంటే అప్పు. ఈ రెండు మార్గాల ద్వారా అప్పులు కల్పించడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో ప్రభుత్వం తీసుకునేటటువంటి అనేక కార్యక్రమాల వల్ల ఏమవుతూ ఉండింది అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల వల్ల
క్రమేపీ సంస్థాగతం కాని రుణాలు శాతం అనేది తగ్గి సంస్థాగత రుణాలు అనేవి పెరిగినవి అని చెప్తాం. ప్రస్తుత కాలంలో 99% ఆఫ్ మొత్తము కూడా సంస్థాగత రుణాలు అనేవి మనం చెప్తూ ఉంటాం. అంటే బ్యాంకుల దగ్గర నుంచి కానీ ఇతర ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కానీ మనం రుణాలను తీసుకోవడం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటాము అన్నమాట. ప్రజెంట్ 90% ఆఫ్ గవర్నమెంట్ చేసినటువంటి అవేర్నెస్ యాక్టివిటీస్ వల్ల సంస్థాగత రుణాల పర్సంటేజ్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాము అన్నమాట. దీనివల్ల కొంతవరకు రైతులు అప్పుల ఊపు నుంచి బయటికి రావడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పట్టుకొమ్మగా ఉన్నటువంటి భారతదేశ ఇండియన్ ఎకానమీ సిస్టాన్ని, ఇండియన్ ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ సంస్థాగత రుణాల ప్రవర్తన ఎంతైనా ఉందని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే గ్రామీణ ప్రాంతంలో మనీ ల్యాండర్స్ ఎవరైతే ఉంటారో, మనీ ల్యాండర్స్, వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు బాధ నుండి విముక్తి చేయడానికి ఈవెన్ ఈ సంస్థాగత రుణాలు అనేవి ఎంతగానో దోహదపడతాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి పరపతి మూలాధారాలు. అంటే ఎన్ని రకాలుగా పరపతి మనం సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే, పరపతి అనేది మనకి 2 రకాలు, సంస్థాగత రుణాలు, సంస్థాగత కాని రుణాలు అని చెప్తూ ఉన్నాం. సంస్థాగత రుణాలు అంటే కేవలం మనకి గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ ద్వారా మనం తీసుకునే రుణాలు సంస్థాగత రుణాలు. సంస్థాగత కాని రుణాలు అంటే ఏమిటి? మన బంధువుల దగ్గర నుంచి కానీ మన రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ మనం తీసుకునే రుణాలు సంస్థాగతం కాని రుణాలు అని చెప్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా సంస్థాగత కాని రుణాలను మనం డిఫైన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో